అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేదరాశి పెద్దమ్మ. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు 4 కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనవులు చూసింది. తను దాచుకున్నది తలో కాస్త ఇచ్చివేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తను బతకాలి కదా, కనుక ఒక్కో కూతురు ఇంట 3 మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకి వంట వార్పు పని లేదు. హాయిగా గడిచిపోతుంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో 3 మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒకరోజు రెండవ కూతురు ఇంటికి బయలుదేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చకచక నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకి భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది, యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది, పెద్ద పులి, నేను ముసల్దాన్నయ్యాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగా లేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ 10 రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది, సున్నుండలు చేసి పెడుతుంది, అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను, ఒళ్ళు చేస్తాను, బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురింటికి వెళ్ళింది. 10 రోజులు అయ్యింది. 15 రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా, ఇదే దారి కదా, అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకొని కూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అచట గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా. బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురు తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాణ తెచ్చింది. బాణలో పెద్దమ్మను కూర్చోపెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలిపెట్టింది. బాణ దొర్లుతూ అడవినబడిపోతా ఉంది. బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు అనుకుంది. బాణా బాణా దొర్లు దొర్లు అంటూ పాడుకుంటుంది. బాణ అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి ఎక్కడ లేని కోపం వచ్చింది. బాణను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాణ ఢామ్ అని పగిలిపోయింది. ముక్కలయ్యింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. ఆయన ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి, పెద్ద పులి ప్రాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువుగాని అంది పెద్దమ్మ. పులి సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయింది. 2 గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది, కానీ పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా, ముందే ఆలోచించింది. 2 గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలోకి నడిచింది. 3వ కూతురింటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం. ఇదండి స్టోరీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.